టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆంథ్రపాలజీలో ఈరోజు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చర్ అనే దాని మీద చూద్దాం అనమాట. అయితే క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్, రిగార్డింగ్ మనం కల్చర్ గురించే చూస్తాము అని చెప్తున్నాం. రైట్, ఎస్. అయితే ఒక్కసారి చూడండి, కల్చర్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది చూద్దాం. సో ఇండివిజువల్గా మనం ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ చూస్తాం అనమాట. ఎవల్యూషన్ అంటే ఏంటంటే హ్యూమన్ ఈరోజు మీరు చూస్తున్నట్టు డైరెక్ట్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఆరిజిన్ అనేది కాలేదు. హ్యూమన్ ఎవల్యూషన్తో ఏప్స్ నుంచి రావడం అనేది జరిగింది. అంటే ఏప్స్ నుంచి ఇవాల్వ్ అవుతూ ఈరోజు హ్యూమన్ బీయింగ్ లాగా ఫార్మ్ అవడం జరిగింది. సో లెట్స్ టేక్ స్టార్టింగ్ ఏప్స్లా ఉండడం అనేది జరిగింది, అవునా? రైట్, ఇట్లా ఏప్స్లా ఉన్నప్పుడు ఈ ఏప్స్ ఒక ఫిజికల్ ఎంటిటీ, అవునా? రైట్, ఒక ఫిజికల్ ఎంటిటీ అంటే చూడడానికి మనకి ఒక యానిమల్లా కనిపిస్తుంది. వీళ్ళకి ఎటువంటి కల్చర్ కానీ సివిలైజేషన్ కానీ ఉండదు. రైట్, అంటే అర్థం ఏంటి అంటే ఏప్స్ ఇవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫిజికల్ బాడీ మాత్రమే కాకుండా, క్లియర్, అంటే ఏప్స్ ఉండేటప్పుడు హ్యూమన్స్ జనరల్గా బెండ్ పొజిషన్లో ఉండేవారు అనమాట. ఈరోజు స్ట్రైట్గా నిల్చున్నట్టు స్ట్రైట్గా ఉండే స్కోప్ అనేది లేదు. ఏప్స్ అనేవి లైక్ మంకీస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి బెండింగ్ పోస్చర్ అనేది ఉంటుంది. రైట్, సో అంటే ఏమైంది, ఈరోజు మనం స్ట్రెయిట్ పోస్చర్లో ఉన్నాము అంటే, ఎరెక్ట్ పోస్చర్లో ఉన్నాము అంటే ఫిజికల్ ఎవల్యూషన్ గ్రోత్ అనేది జరిగింది. సో ఎవల్యూషన్లో ఫిజికల్ చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఫిజికల్ చేంజ్తో పాటు హ్యూమన్కి కల్చర్ చేంజ్ కూడా జరిగింది. అయితే కల్చర్ అంటే ఏంటి? కల్చర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, క్లియర్, ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ యొక్క కస్టమరీ బిలీఫ్స్. క్లియర్, ఏమని చెప్తాము? కల్చర్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ యొక్క కస్టమరీ బిలీఫ్స్ని మనం ఏమని అంటాము? వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉంటాయో, క్లియర్, అండ్ ఇవి మాత్రమే కాకుండా వీ ఆల్సో టేక్ వాళ్ళ యొక్క సోషల్ ఫార్మ్స్ కానీ, క్లియర్, అండ్ వాళ్ళ యొక్క మెటీరియల్ ఆస్పెక్ట్స్ కానీ వాటన్నిటినీ కూడా కల్చర్ పరంగా చూస్తామన్నమాట. అంటే ఏప్స్ చూసేటప్పుడు వాళ్ళ బిలీఫ్ అంటే వాళ్ళకి ఆలోచన శక్తి అనేది ఈరోజు ఉన్న హ్యూమన్కి అంత లేదు అని చూస్తాం. సో కస్టమరీ బిలీఫ్స్ అనేవి లేకపోయినా సోషల్ ఫార్మ్ అనేది కొన్నిసార్లు చాలా వరకు వాళ్ళు అంటే ఇండివిజువల్ నుంచి గ్రూప్స్గా ఉండడం స్టార్ట్ చేశారు, అవునా? మరి మెటీరియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి సార్? మెటీరియల్ ఆస్పెక్ట్ అంటే ఏప్స్ కింద ఇవాల్వ్ అవుతున్నప్పుడు మనకి కొన్ని స్టేజెస్ అనేవి ఉన్నాయి, క్లియర్. ఆ స్టేజెస్లో హ్యూమన్ మనం కల్చరల్ ఎవల్యూషన్లో ఏం చూస్తామంటే లిథిక్ ఏజెస్ అనేవి చూస్తామా? పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని. అంటే ఇనీషియల్గా హ్యూమన్ దగ్గర ఎటువంటి కల్చర్ అనేది లేదు. మెటీరియల్ ఎప్పుడైతే రాక్ని తన ఆయుధంగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు కల్చర్ అనేది స్టార్ట్ అయ్యడం చూసాం. సార్, రాక్ ఎప్పుడైతే ఆయుధంగా తయారైందో అప్పుడు కల్చర్ స్టార్ట్ అవ్వడం ఏంటి అంటే ఏంటి? హ్యూమన్కి రాక్ మీద ఒక బిలీఫ్ అనేది వచ్చింది. ఏంటి? ఎస్, ఇది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ నేను హంటింగ్కి వెళ్ళినా యానిమల్స్ని చంపడానికి కూడా నాకు ఈ రాక్ హెల్ప్ చేస్తుంది, ఓకేనా? కొన్ని బిలీఫ్స్ అనేవి ఏర్పడ్డాయి. వాటిని కంటిన్యూస్గా యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ రాక్ నుంచి వాడు కొన్ని యానిమల్స్ని చంపుతున్నాడో, ఆ యానిమల్స్ని తింటున్నాడో, ఆ చంపుతున్న రాక్ ఇప్పుడు వీడికి దైవత్వం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఏంటి? లైక్ ఈ రాక్ని పూజించడం స్టార్ట్ చేశాడు. ఆర్ యు గెటింగ్? సో కస్టమరీ బిలీఫ్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. సోషల్ ఫార్మ్స్ అనేవి వాడు గ్రో అవుతాడు ఇండివిజువల్గా. తర్వాత గ్రూప్ అంతా కూడా గ్రో అవుతుంది, వాడికి ఫ్యామిలీ వస్తుంది. రైట్, అలాగా మెటీరియల్ ఆస్పెక్ట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే వాడు క్లోత్స్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక్క స్టోన్ ఆబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఎక్కువ స్టోన్ ఆబ్జెక్ట్స్ని క్యారీ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో కల్చర్ అనేది స్టార్ట్ అయింది, ఇవాల్వ్ అయింది. అర్థమైంది కదమ్మా? సో కల్చర్ అనేది ఎలా ఆరిజిన్ అయింది, ఎలా ఇవాల్వ్ అనేది అర్థమైంది కదా? రైట్, అయితే ఇటువంటి కల్చర్ అనేది మనకి కేవలం హ్యూమన్స్కి మాత్రమే ఉంటుందా అనేది చూద్దామన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆంథ్రపాలజీ దట్ ఈజ్ వెదర్ కల్చర్ యునిక్ టు హ్యూమన్ బీయింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే అది మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చూద్దాం. సో చాలా జాగ్రత్తగా ఒకసారి చూడమ్మా. ఆంథ్రపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతుంది.
22 January 2024 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ కోర్స్ ఏంటంటే క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కావాల్సింది ఎంత డెప్త్లో కావాలో అంత డెప్త్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కన్ఫర్మ్ పూర్తి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పెషాలిటీ ఏంటి అంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి షూర్గా మన నోట్సెస్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్. అండ్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు టోటల్గా అవైలబుల్గా వస్తుందన్నమాట. అయితే ఫీజు అనేది చూడండి, 30,000 ఫీజు అనేది కేవలం 22,500 రూపీస్కే మనకి లభిస్తుంది అనమాట. రైట్? ఎస్. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ ఉంటుందమ్మా. బ్యూటీ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే మీరు క్లాసెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. రైట్? ఎస్. మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. దట్ ఈస్ 7893899553 నెంబర్కి కాల్ చేయండి. ఈ క్వశ్చన్ చూడమ్మా, డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ రిక్వైర్మెంట్ లేదు. క్వశ్చన్ ఈజ్ కల్చర్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు కల్చర్ అని దేన్నైతే చెప్తున్నామో అది కేవలం మనుషులకి మాత్రమే ఉందా? క్రిటికల్లీ ఎగ్జామైన్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటాడో ఈ స్టేట్మెంట్కి సపోర్ట్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్, అపోజ్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుందన్నమాట. క్లియర్? సో అట్లాగా ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ అనేది మనం రాద్దాము. 2014లో 15 మార్క్స్ క్వశ్చన్కి రావడం జరిగింది. అయితే చాలామంది ఇటువంటి జనరలిస్టిక్ క్వశ్చన్కి వెరీ పేల్గా ఆన్సర్ రాస్తారు. ఎటువంటి స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఎగ్జాంపుల్స్ లేకుండా డ్రైగా ఆన్సర్ అనేది రాస్తే మార్క్స్ అనేవి పడవు. సో ఎటువంటి పాయింట్స్ మనం మెన్షన్ చేయాలో ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం. జాగ్రత్తగా చూడండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ అనేది ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ కల్చర్ ఈజ్ యూనిక్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇది ఒక డిబేటబుల్ టాపిక్ అని మనం రాస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా క్లియర్గా కేవలం ఇది వీళ్ళకి మాత్రమే అని లేదు కదా. రైట్? సో స్కాలర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కానీ, ప్రైమేటాలజీ కానీ, కాగ్నిటివ్ సైన్సెస్లో కానీ వీటన్నిటిలో కూడా కల్చర్ అనేది కేవలం మనుషులకి మాత్రమే ఉందా అని క్రిటికల్గా రీసెర్చ్ చేస్తున్నారనమాట. సో కొన్ని జనరల్ కన్సెన్సస్ ఉన్నప్పటికీ కూడా లైక్ హ్యూమన్ కల్చర్స్ వీళ్ళు ఒక డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంప్లెక్సిటీ మెయింటైన్ చేస్తారు అని తెలిసినప్పటికీ ఈవెన్ కొన్ని యానిమల్ స్పీసీస్లో కూడా కల్చరల్ బిహేవియర్స్ కనిపిస్తాయి అని మనం రాస్తాం. సో ఇంట్రడక్షన్ అనేది చూసారా, క్వశ్చన్కి తగ్గట్టుగానే మనం కూడా క్రిటికల్గా ఎస్ నెక్స్ట్ ఆన్సర్లో బోత్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ని ట్రూగాను అండ్ ఆపోజిట్గాను కూడా చూపిస్తాము అని రాస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ చూడమ్మా, యూనిక్ హ్యూమన్ కల్చర్ అనేది రాస్తామన్నమాట. అంటే కేవలం హ్యూమన్స్కి మాత్రమే ఈ కల్చర్ అనేది యూనిక్గా ఉంది అని. నెక్స్ట్ సింబాలిక్ సిస్టమ్స్ అని అంటాం. అంటే ఏంటి? హ్యూమన్ కల్చర్లో మాత్రమే కాంప్లెక్స్ సింబాలిక్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ లాంగ్వేజ్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ అన్నీ కూడా హ్యూమన్స్కి మాత్రమే ఉన్నాయి అని రాస్తాం. అయితే ఈ సింబాలిక్ సిస్టమ్స్ అనేవి కంటికి కనిపించవు. ఆబ్స్ట్రాక్ట్ థాట్ అంటే కంటికి కనిపించదు, కానీ జనరల్గా ఇవన్నీ కూడా కాగ్నిటివ్ లెవెల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చూస్తాం. కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, బిలీఫ్స్ అక్రాస్ జనరేషన్స్ కానీ ఇటువంటి సింబాలిక్ సిస్టమ్స్ అన్నీ కూడా హ్యూమన్స్కి మాత్రమే ఉన్నాయి అని చూస్తాం. అండ్ నెక్స్ట్ క్యుములేటివ్ కల్చరల్ ఎవల్యూషన్ అంటే హ్యూమన్స్ హ్యావ్ ది ఎబిలిటీ టు అక్యుములేట్ అండ్ ట్రాన్స్మిట్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్స్ ఓవర్ టైమ్ త్రూ కల్చరల్ ఎవల్యూషన్. క్లియర్? అంటే అర్థం ఏంటి? హ్యూమన్స్కి ఈ ఎబిలిటీ అనేది వచ్చింది. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒక దగ్గర చూసుకున్నాం. ఇవల్యూషన్ టైంలో మనం ఆస్ట్రలోపిథెకస్ నుంచి హోమో హెబిలిస్కి, హోమో హెబిలిస్ నుంచి హోమో ఎరెక్టస్, నియాండర్టల్స్, తర్వాత హోమో సాపియన్స్కి వచ్చాం అని చూసాం. సో ఆస్ట్రలోపిథెకస్లో ఏవైతే కల్చరల్ నాలెడ్జ్ అనేది సంపాదించుకున్నామో అది నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్మిట్ చేస్తూ చేస్తూ యాడ్ ఆన్ చేస్తూ రావడం జరిగింది. అంటే ప్రతి జనరేషన్లో కూడా క్లియర్గా ముందు జనరేషన్స్లో ఉన్న కల్చర్ని మనం నేర్చుకుంటూ రావడం జరిగింది. దాన్నే క్యుములేటివ్ కల్చరల్ ఎవల్యూషన్ అని అంటామన్నమాట. సో
దిస్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇంక్రీజింగ్లీ కాంప్లెక్స్ టెక్నాలజీస్ కానీ సోషల్ నార్మ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతిదీ కూడా వెల్ డెవలప్డ్గా సిస్టమేటిక్గా ఉంది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇవి మాత్రమే కాదు, హ్యూమన్స్కి కల్చరల్ డైవర్సిటీ కూడా ఉన్నదన్నమాట. ఎక్స్ట్రాడినరీ డైవర్సిటీ అనేది మన బిలీఫ్స్, వాల్యూస్, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్లో మనం చూపించడం జరుగుతుంది. అండ్ కల్చరల్ వేరియేషన్స్ అనేవి ఇట్ రిఫ్లెక్ట్స్ ద కెపాసిటీ ఫర్ హ్యూమన్స్ టు అడాప్ట్ టు డైవర్స్ ఎన్విరాన్మెంట్స్, క్లియర్, అండ్ క్రియేట్ మీనింగ్ అండ్ ఐడెంటిటీ విత్ ఇన్ సోషల్ గ్రూప్స్. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్లో కూడా ఒక అర్థవంతంగా డైవర్సిటీని మనం ప్రాపగేట్ చేస్తూ ఏ గ్రూప్లో అయినా సరే అడ్జస్ట్ అయ్యే విధంగా హ్యూమన్స్ ఈరోజు ఇవాల్వ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ నార్మ్స్, వాల్యూస్, బిలీఫ్స్ ఇవన్నీ కూడా హ్యూమన్స్కి మాత్రమే ఉన్నాయన్నమాట. క్లియర్, హ్యూమన్ బిహేవియర్ని గైడ్ చేస్తూ వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్స్లోని ఎథికల్ ఫ్రేమ్వర్క్స్లో కూడా టోటల్ హ్యూమన్స్కి ఒక యునిక్ కల్చర్ని ఇచ్చే విధంగా ఈ నార్మ్స్, వాల్యూస్, బిలీఫ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. వాట్ ఎవర్ మేబీ ఈ కలెక్టివ్ ఐడెంటిటీస్ కానీ వరల్డ్ వ్యూస్ కానీ మోరల్ సిస్టమ్స్ అని ఈరోజు ఉన్న స్పీసీస్లో కేవలం హ్యూమన్స్కి మాత్రమే ఉన్నాయి అని చూస్తాం. అండ్ ఆర్ట్, లిటరేచర్ అండ్ ఎక్స్ప్రెషన్, హ్యూమన్ కల్చర్ మేనిఫెస్ట్స్ ఇన్ వేరియస్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే హ్యూమన్ కల్చర్ అనేది ఈ డిఫరెంట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్లో కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి ఆర్ట్ గీస్తాడు, ఒక వ్యక్తి లిటరేచర్లో స్కిల్ఫుల్ ఉంటారు, మరో వ్యక్తి ఎక్స్ప్రెసివ్ ఫార్మేట్లో ఉండి నథింగ్ బట్ డ్యాన్స్ ఫామ్ కానీ ప్లేస్లో కానీ యాక్ట్ చేయడం ద్వారా తన ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ని అందరికీ చూపిస్తాడనమాట. సో హ్యూమన్ కల్చర్లో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. హ్యూమన్ కల్చర్ని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉండడం వలనే హ్యూమన్కున్న కల్చర్ని మిగిలిన వాటితో కంపారబుల్ చేస్తే వెరీ యూనిక్ అని మనం ఒప్పుకోవాల్సిందే అని అంటున్నాను అనమాట. క్లియర్. సో ఈ విధంగా క్లియర్గా హ్యూమన్ కల్చర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మిగిలిన వాటికన్నా యునిక్ అని కొన్ని సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. అయితే క్వశ్చన్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అని అన్నాడు కాబట్టి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఆపోజిట్లో కూడా రాస్తామన్నమాట. అవి ఒక్కసారి చూడమ్మా. నెక్స్ట్ కల్చరల్ బిహేవియర్స్ ఇన్ యానిమల్స్. సో కొన్ని యానిమల్స్లో కూడా ఈ కల్చరల్ బిహేవియర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ యానిమల్ కల్చరల్ బిహేవియర్స్. సో చూడండి, సమ్ యానిమల్ స్పీసీస్ ఎగ్జిబిట్ బిహేవియర్స్ రిజంబుల్ కల్చర్. కొన్ని యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్టివిటీస్ అనేవి క్లియర్గా వాళ్ళకంటూ కూడా కల్చర్ ఉన్నది అనిపించినట్టు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చింపాంజీస్ చూసినట్లయితే వాళ్ళు వేరియస్ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు అండ్ ఆ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా పాస్ ఆన్ చేస్తారనమాట. క్లియర్. వాళ్ళ స్పెసిఫిక్ గ్రూప్స్లో ఈ టూల్ రిలేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ చాలా వరకు కొన్ని స్పీసీస్ ఆఫ్ బర్డ్స్లో అయితే ఈవెన్ రీజనల్ వేరియేషన్స్ అనేవి చూస్తాము. కొన్ని సింగింగ్ చేస్తూ ఉంటాయి కదమ్మా, వాటిలో కూడా హ్యూమన్స్కి ఏ విధంగా డైలెక్ట్స్ అంటే యాస అనేది డిఫరెన్స్ వస్తుందో అదేవిధంగా ఈ బర్డ్స్కి కూడా అందరూ కూడా సేమ్ బర్డ్స్ అయినప్పటికీ కూడా కొన్ని రీజియన్స్లో ఉన్న బర్డ్స్కి ఒక టెంపో అండ్ సాంగ్ యొక్క ఓరియంటేషన్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు పీపుల్ అయినా సరే డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ వర్డ్స్ అండ్ డైలెక్ట్ యాస అనేది ఉన్నది, అవునా? సో అది డైవర్సిటీని చూపిస్తుందన్నమాట. ఈవెన్ అటువంటి డైవర్సిటీయే ఈ కొన్ని బర్డ్స్లో కనిపిస్తున్నాయని చెప్తున్నారనమాట. సో ఈ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ కల్చర్కు ఉన్నంత కాంప్లెక్సిటీ లేకపోవచ్చు, బట్ కల్చరల్ ఎలిమెంట్స్ అనేవి యానిమల్స్లో ఉన్నాయి అని సపోర్టివ్ స్టేట్మెంట్స్ కింద ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ సోషల్ లెర్నింగ్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నమా, చాలా యానిమల్స్ లైక్ ప్రైమేట్స్ కానీ డాల్ఫిన్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ లెర్నింగ్ చేస్తున్నాయి. ఈరోజు మీరు అండ్ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ జనరల్గా చూస్తే ప్రైమేట్స్ కంప్లీట్లీ లైక్ చిన్న చిన్నవి అయితే హ్యూమన్స్ చెప్పినట్టు వింటాయి, చేసినట్టు చేస్తాయి. ఈవెన్ మనం చూస్తాము డాల్ఫిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సర్కసెస్, రైట్? సో కొన్ని వాటర్ ఫీట్స్ చేసేటప్పుడు
డాల్ఫిన్స్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇవి కంప్లీట్లీ హ్యూమన్స్తో ఉండి ఏ విధంగా మెరగాలి అనేది నేర్చుకుంటున్నాయి అన్నమాట. అండ్ ఈవెన్ కొన్ని బర్డ్స్ కూడా హ్యూమన్స్ చేసే యాక్షన్స్ బట్టి అవి సాంగ్స్ పాడడం లాంటివి చేస్తూ ఉంటాయి, అవునా. అండ్ వాళ్ళు ఏవైతే ప్రీవియస్ జనరేషన్స్లో నేర్చుకున్నారో అవన్నీ కూడా ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది అని చూస్తాం. సో దిస్ కెన్ బి రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ట్రెడిషన్స్. క్లియర్? ఈ స్పెసిఫిక్ గ్రూప్స్లో ట్రెడిషన్స్ ఫార్మ్ అయ్యే విధంగా ఇవి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అయితే సి వైల్ నాట్ యాజ్ ఎలాబరేట్ యాజ్ హ్యూమన్ కల్చర్, అయితే ఈ బిహేవియర్స్ అనేవి షో ద ప్రెజెన్స్ ఆఫ్ సోషల్లీ లెర్న్డ్ బిహేవియర్స్. అయితే ఈ బిహేవియర్స్ అన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకున్నవి కాదు, ఖచ్చితంగా చూసి నేర్చుకున్నవే అయి ఉంటాయి. సో ఈ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చూసి నేర్చుకుంటున్నాయి. ఏ విధంగా హ్యూమన్స్ కూడా వేరే వ్యక్తి యొక్క ఆర్ వేరే కల్చర్ గ్రూప్ యొక్క యాక్టివిటీస్ అనేవి సూట్ అవుతున్నాయో వాటిని సేమ్ అట్లానే పాటించడం జరుగుతుందో, అలానే యానిమల్స్లో కొన్ని అండ్ బర్డ్ స్పీసీస్ కొన్ని హ్యూమన్స్ చేసే యాక్టివిటీస్ని ఇమిటేట్ చేయడం జరుగుతుంది. సో దాంతో దే ఆర్ ఆల్సో ది లెర్న్డ్ యానిమల్స్ అండ్ బిహేవియర్ లెర్న్డ్ యానిమల్స్గా మనం చూస్తాం. అండ్ బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ చూడమా, అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఏ విధంగా అయితే మనిషి ప్రాపర్ ఫుడ్ అండ్ వాటర్ లేనప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ అవుతాడు ఉన్న రిసోర్సెస్ మీద, చాలా వరకు కొన్ని స్పీసీస్ అనేవి కంప్లీట్లీ వాటికి అడ్జస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైబర్నేషన్ అనేది చూస్తాం, అవునా. సో ఫ్యూ స్పీసీస్ హైబర్నేట్. ఎందుకు? వింటర్ టైంలో ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు, కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు వెళ్ళి ఫుల్ హైబర్నేట్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. అంటే బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ అనేది కనిపిస్తుంది. లేదు అంటే ఒక కొత్త ఏరియాకి వెళ్ళి సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఈ బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ అనేది కేవలం హ్యూమన్స్కి మాత్రమే కాదు, ఈవెన్ యానిమల్స్కి కూడా ఉన్నాయి అని అర్థమవుతుంది, రైట్? ఎస్. సో సచ్ యాజ్ ఫొరేజింగ్ టెక్నిక్స్. ఫొరేజింగ్ అంటే ఫుడ్ కలెక్షన్ అండ్ గ్యాదరింగ్ టెక్నిక్స్ని ఫొరేజింగ్ టెక్నిక్స్ అని అంటాం. మైగ్రేషన్ ప్యాటర్న్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయి అని అంటున్నారు. ఎగ్జాంపుల్ చూడమా, గ్రేట్ ఫ్లమింగోస్ కానీ సైబీరియన్ క్రేన్స్ కానీ ఇవన్నీ కూడా లాంగర్ డిస్టెన్సెస్ మైగ్రేట్ అవుతాయన్నమాట. ఎప్పుడు అవి ఉన్న పొజిషన్స్లో కోల్డ్ కండిషన్స్ కనుక వచ్చినట్లయితే వేరే ప్లేస్లో కాస్త హీట్నెస్ అనేది ఉంటే బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో అండ్ వాళ్ళకి ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో దే గో ఫర్ మైగ్రేషన్. అర్థమైంది కదమ్మా. అండ్ లాస్ట్ చూడండి, హౌఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్, ఏంటి కల్చరల్ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్లో అబ్జర్వ్ చేసామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ కల్చర్. హ్యూమన్ కల్చర్తో స్కోప్తో కాంప్లెక్సిటీతో కంప్లీట్లీ డిఫరెంట్ అని చూస్తాం. అండ్ యానిమల్ కల్చరల్ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో టెన్ టు బీ మోర్ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ బిహేవియర్స్, డెప్త్ ఆఫ్ సింబాలిక్ సిస్టమ్స్ అండ్ కెపాసిటీ ఫర్ క్యుములేటివ్ కల్చరల్ ఎవల్యూషన్ అని చెప్తూ హ్యూమన్ కల్చర్ అనేది అది చాలా పెద్దది అని అంటున్నారు. వైడ్ ఏరే ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఆస్పెక్ట్స్. హ్యూమన్ కల్చర్లో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ కానీ, ఆర్ట్, ఎథిక్స్, రిలీజియన్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్తో ఉంటాయి అని చెప్తున్నారు. విచ్ ఆర్ నాట్ ఫౌండ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ ఇన్ నాన్ హ్యూమన్ యానిమల్స్ అని అంటున్నారు. అండ్ నెక్స్ట్, వైల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ అదర్ యానిమల్ స్పీసీస్, హ్యూమన్ కల్చర్ ఈజ్ కన్సిడర్డ్ యునిక్ డ్యూ టు ఇట్స్ కాంప్లెక్సిటీ, డైవర్సిటీ అండ్ క్యుములేటివ్ నేచర్ ఆఫ్ కల్చరల్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు అనమాట. అండ్ హ్యూమన్ కెపాసిటీ ఏదైతే ఉందో ఫర్ లాంగ్వేజ్, abstract thought, symbolic systems కానీ, ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, బిలీఫ్స్ కానీ, ఇవన్నీ కూడా త్రూ జనరేషన్స్ సెట్స్ హ్యూమన్ కల్చర్ అపార్ట్ ఫ్రమ్ అదర్ యానిమల్ కల్చర్. అయితే యానిమల్ కల్చర్ కూడా ముందు జనరేషన్స్ నుంచి నేర్చుకుంటుంది అండ్ హ్యూమన్స్ కూడా నేర్చుకుంటున్నారు. బట్ హ్యూమన్స్ నేర్చుకునే ప్రాసెస్ కానీ అండ్ ఎంతవరకు నేర్చుకున్నారా అనే నాలెడ్జ్ కానీ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ దెన్ ది అదర్ యానిమల్స్ అని మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ రీసెర్చ్లో, డిస్కవరీస్లో
if we find the field of animal behavior continue to shape our understanding of cultural behaviors in non-human species and the boundaries between human and animal culture will erase. అంటే సి ఒకసారి ఎప్పుడైతే యానిమల్ బిహేవియర్ని మనం అర్థం చేసుకుంటామో అండ్ మన బిహేవియర్ యానిమల్ బిహేవియర్ని క్లియర్గా అర్థం చేసుకున్న తరువాత ఈ రెండిటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ తీసేసి యానిమల్స్ని కూడా ఒక హ్యూమన్స్లా పర్టికులర్గా చూసినట్లయితే చాలా వరకు యానిమల్స్ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. క్లియర్. సో ఇక్కడ కల్చర్ అనేది యునిక్కా అని అడిగాడు, క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నాడు, బట్ కన్క్లూషన్ మాత్రం చాలా ప్రాస్పెక్టివ్గా వీఆర్ మూవింగ్ టు ది కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ వైజ్గా కన్క్లూషన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ రాసినట్లయితే టాపిక్స్ మీద పూర్తి అవగాహన అనేది మీకు డెవలప్ అవుతుందన్నమాట. రైట్. ఎస్. ఒకసారి చూడమా, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. 22 జనవరి 2024 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ కోర్స్ ఏంటంటే క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కావాల్సింది ఎంత డెప్త్లో కావాలో అంత డెప్త్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కన్ఫర్మ్ పూర్తి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పెషాలిటీ ఏంటి అంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి షూర్గా మన నోట్సెస్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్. అండ్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు టోటల్గా అవైలబుల్గా వస్తుందన్నమాట. అయితే ఫీజు అనేది చూడండి, 30,000 ఫీజు అనేది కేవలం 22,500 రూపీస్కే మనకి లభిస్తుంది అనమాట. రైట్. ఎస్. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ ఉంటుందమ్మా. బ్యూటీ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే మీరు క్లాసెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. రైట్. ఎస్. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. దట్ ఈస్ 7893899553 నెంబర్కి కాల్ చేయండి.